నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. గత ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో 317 ద్వారా ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అంశాన్ని వీలైనంత త్వరగా కొలిక్కి తేవాలన్న ఉద్దేశంతో రేవంత్ సర్కార్ మార్చి నెలలో కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. సబ్ కమిటీ ఉద్యోగుల సమస్యలపై ఆరా తీస్తోంది. ఉద్యోగుల ఇబ్బందుల గురించి చర్చించేందుకు సబ్ కమిటీ హైదరాబాద్లోని సచివాలయంలో సమావేశమైంది. సమావేశంలో కమిటీ చైర్మన్ రాష్ట్ర వైద్య ఆరోగ్య సంక్షేమ మంత్రి దామోదర రాజనరసింహ, సభ్యులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు శివశంకర్, రఘునందన్ రావు, జీఏడీ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది. వాటిలో ముఖ్యమైనవి ఏమిటంటే, దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులకు జూన్ 14 నుంచి జూన్ 30వ తేదీ వరకు అవకాశం కల్పించారు. వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకునేందుకు లోకల్ స్టేటస్ ఆప్షన్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి భార్య లేదా భర్తలకు కూడా ఆప్షన్ ఇచ్చారు. మల్టిపుల్ అప్లికేషన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు రిసిప్ట్ ఇవ్వబడుతుంది. ఇప్పటి వరకు 12,011 దరఖాస్తులను వెబ్సైట్ ద్వారా స్వీకరించారు. ఈ దరఖాస్తులను రీవెరిఫికేషన్కు అవకాశం కల్పించారు. ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ దరఖాస్తు స్టేటస్ గురించి వారి సెల్ ఫోన్కు మెసేజ్ రానుంది. కాగా జీవో 317 జారీ అయి చాలా రోజులవుతోంది. అయినా కూడా ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. స్థానికత ఆధారంగా ఈ ఉత్తర్వులను అమలు చేయడంలో ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో వ్యతిరేకత ఎదురైంది. బదిలీలు, పదోన్నతులు కాకుండా కొత్త నియామకాలు చేపట్టవద్దంటూ అప్పట్లోనే ఉద్యోగులు గత ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. అయితే ఇప్పటికీ కూడా వారికి పరిష్కారం దొరకలేదు. ఎలక్షన్ కోడ్ ముగియడంతో ఈ అంశంపై ప్రభుత్వం స్పీడ్ పెంచింది. బాధితులు వారి గ్రీవెన్స్ను ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఒక వెబ్సైట్ను కూడా రూపొందించిన విషయం తెలిసిందే. ప్రముఖ తెలుగు సీనియర్ నటి హేమకు భారీ ఊరట లభించింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఆమెకు బెయిల్ వచ్చింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా పరప్పన అగ్రహార జైల్లో ఉన్న హేమకు బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. టాలీవుడ్ నటి హేమకు బెయిల్ లభించింది. బెంగళూరులోని అగ్రహార జైలు నుంచి ఆమె విడుదలైంది. రేవ్ పార్టీ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ కూడా దొరకలేదని, వైద్య పరీక్షలు కూడా నిర్వహించినట్లు ఆమె తరపు న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. కొద్ది రోజుల క్రితమే బెంగళూరు పోలీసులు జీఆర్ ఫామ్ హౌస్ పై దాడి చేయగా నటి హేమ పట్టుబడ్డారు. కానీ ఆమె ఫామ్ హౌస్ నుంచి వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాను బెంగళూరులో లేనని, హైదరాబాద్లోనే ఉన్నానని నమ్మించే ప్రయత్నం చేశారు. పోలీసులు మాత్రం బెంగళూరు రేవ్ పార్టీలో హేమ ఉన్నారని విచారణలో ధృవీకరించారు. ఆ తర్వాత విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమెకు పోలీసులు నోటీసులు పంపారు. హేమ విచారణకు హాజరు కాకపోవడంతో రెండోసారి కూడా నోటీసులు పంపారు పోలీసులు. అనంతరం విచారణకు హాజరైన హేమకు కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అదే సమయంలో మా ఆర్టిస్ట్ అసోసియేషన్ హేమ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 5 సంవత్సరాల్లో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతామని పేర్కొన్నారు మంత్రి పొంగులేటి. ఖమ్మం రూరల్ మండలంలోని దానవాయిగూడెం, రామన్నపేట, పట్టవారిగూడెం, కామంచికల్, పడమటి తాండా, జాన్బాద్ తాండా, దారేడు గ్రామాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఏ సభ్యుడికి రాని మెజారిటీ రఘురామరెడ్డికి వచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పేద ప్రజలకు ఇల్లు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి పొంగులేటి అన్నారు. అదేవిధంగా కొద్ది రోజుల్లోనే అర్హులైన వారందరికీ తీపి కబురు అందుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఉచిత కరెంటు కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. పాలేరు తన సొంత ఇల్లని, ప్రజలు ఇచ్చిన పదవితో వారి కోరికలు అన్ని తీరుస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, రెవెన్యూ డివిజనల్ అధికారి గణేష్, మిషన్ భగీరథ ఈఈ వాణిశ్రీ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పకి సిఐడి నోటీసులు ఇచ్చింది. 17 ఏళ్ల మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్లు ఆయనపై మార్చిలో కేసు నమోదైంది. ఫిబ్రవరి 2న ఓ సమావేశంలో ఆయన ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బాధితురాలు తల్లి ఫిర్యాదు చేశారు. 17 ఏళ్ల మైనర్ బాలికపై యడ్యూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఈ ఏడాది ప్రారంభంలో కేసు నమోదైంది. చీటింగ్ కేసులో సాయం కోసం ఫిబ్రవరి 2న యడ్యూరప్ప సాయం కోసం వెళ్లిన సందర్భంలో తన కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాలిక తల్లి ఫిర్యాదు చేశారు. యడ్యూరప్పపై ఫోక్సో యాక్ట్తో పాటు ఐపీసీలోని సెక్షన్ 354A కింద లైంగిక వేధింపుల కేసు నమోదైంది. యడ్యూరప్ప తన న్యాయవాదుల ద్వారా సిఐడి ముందు హాజరు కావడానికి ఒక వారం రోజులు పొడిగింపు కావాలని అభ్యర్థించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఇప్పటికే విచారణ బృందం 3 సార్లు విచారించింది. ప్రస్తుతం ఆయన 4వ విచారణకు హాజరు కావాల్సి ఉంది. తొలుత సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తదుపరి విచారణ కోసం సిఐడికి బదిలీ చేశారు. అయితే యడ్యూరప్ప మాత్రం ఈ ఆరోపణల్ని ఖండించారు, నిరాధారమైనవిగా పేర్కొన్నారు. 81 ఏళ్ల యడ్యూరప్ప కర్ణాటక బీజేపీలో సీనియర్ నేత. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2008 నుంచి 2011 మధ్య, 2018లో కొంతకాలం, మళ్లీ జూలై 2019 నుంచి 2021 వరకు సీఎంగా పనిచేశారు. 2021లో సీఎంగా రాజీనామా చేశారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించాయి. రాష్ట్రంలోకి ఈ నెల 10న రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసిన 3వ తేదీ నాటికే రాష్ట్రంలోకి వచ్చేశాయి. 8వ తేదీ నాటికి ఓ 3 జిల్లాలు మినహా రాష్ట్రమంతటా విస్తరించాయి. ఇక 3 జిల్లాల్లో అక్కడి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోనే ఆయా జిల్లాల్లోకి రుతుపవనాల విస్తరణ కాస్త ఆలస్యమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా మరో 9 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించాయి. దీంతో రాష్ట్రంలో ఇక విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల విస్తరణ ఉత్తరాది జిల్లాల్లో కొంత ఆలస్యం కావడంతో ఆ జిల్లాల్లో ఎండలు మండుతున్నాయి. కుమ్రంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి. ఆసిఫాబాద్లో అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా జిల్లాల్లోనూ 43 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా రికార్డు నమోదయ్యాయి. వనపర్తి జిల్లాలోని దగడలో అత్యల్పంగా 31.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసింది. ఎమ్మెల్యేగా గెలిచిన తాను పూర్తి జీతం తీసుకుంటానని పవన్ కళ్యాణ్ తెలిపారు. దీంతో ఆయనకు ఎంత జీతం వస్తుందో అనే చర్చ మొదలైంది. ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు, డిప్యూటీ సీఎం, మంత్రి కూడా. మరి ఆయనకు అదనంగా సమకూరే సదుపాయాలు ఏంటి అన్నవి తెలుసుకుందాం. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన 100% స్ట్రైక్ రేట్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. ఇక కొత్త ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎంగా, మంత్రిగా వ్యవహరించనున్నారు. అయితే ఎమ్మెల్యేగా తాను పూర్తి జీతం తీసుకుంటానని పవన్ ఇటీవల వ్యాఖ్యానించారు. అప్పుడే ప్రజలు తనను ప్రశ్నించగలరని, ప్రజల సొమ్ము తింటున్న బాధ్యత తనకు గుర్తుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఏపీలో ఎమ్మెల్యేలకు ఎంత జీతం వస్తుంది, ఇతర అలవెన్సుల కింద ఎంత ప్రభుత్వం కేటాయిస్తుంది వంటి వివరాలపై ఓ లుక్కేద్దాం. ఏపీలో ప్రస్తుతం ఎమ్మెల్యేకు జీతభత్యాల కింద 1,25,000 రూపాయల వరకు ముడుతుంది. అయితే రాష్ట్రంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ అందుబాటులో లేనందున మరో 50,000 హెచ్ఆర్ఏ కింద పే చేస్తున్నారు. వీటికి తోడు సిట్టింగ్ అలవెన్స్, టెలిఫోన్ సదుపాయాలు అందుతాయి. అయితే ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, మండలి డిప్యూటీ చైర్మన్, ప్రభుత్వ చీఫ్ విప్, పీఏసీ చైర్మన్, ప్రతిపక్ష నేత హోదా ఉన్నటువంటి నాయకులకు ఎమ్మెల్యేల కన్నా ఎక్కువగానే జీతభత్యాలు అందుతాయి. అన్ని రాష్ట్రాల్లో ఇలానే ఉండాలని లేదు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను బట్టి జీతభత్యాలను నిర్ణయిస్తారు. మాజీ ఎమ్మెల్యేలకు కూడా పెన్షన్, మెడికల్, ట్రావెల్ సదుపాయాలు ఉంటాయి. ఒకవేళ మాజీ ఎమ్మెల్యే మరణిస్తే వారి భాగస్వామికి పింఛన్ ఇస్తారు. ఇక దేశం మొత్తంలో ఎమ్మెల్యేలకు అత్యధిక వేతనం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఏకంగా 2,50,000 వరకు చెల్లిస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్ మొత్తం సంపూర్ణ జీతం తీసుకుంటారని ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు 1,75,000 వరకు జీతభత్యాలు అందే అవకాశం ఉంది. ఇక డిప్యూటీ సీఎం, మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో అదనపు సదుపాయాలు, సౌకర్యాలు సమకూరే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్లో కలరా వ్యాప్తి కలకలం రేపుతోంది. సుమారు 80 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారు. కలరా వల్ల 2 మరణించారని అధికారులు వెల్లడించారు.
కలుషిత నీరు తాగడం వల్లే ప్రజలకు కలరా సోకిందని అధికారులు తెలిపారు. కలుషిత నీరు ప్రభావంతో మధ్యప్రదేశ్లోని బింద్ జిల్లా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైంది. పూఫ్ నగరంలోని 5, 6, 7 వార్డుల్లో నీరు కలవడంతో స్థానిక ప్రజలకు కలరా సోకింది. ఇప్పటి వరకు సుమారు 84 మంది కలరా బారిన పడినట్లు చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డీకే శర్మ చెప్పారు. స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వారిని అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కొంతమంది కోలుకొని ఇళ్లకు తిరిగి వెళ్లారని అన్నారు. ప్రస్తుతం 6 రోగులు ఆసుపత్రిలో ఉన్నారని తెలిపారు. 2 రోగులను గ్వాలియర్ ఆసుపత్రికి రిఫర్ చేయగా వారు కోలుకొని తిరిగి వచ్చారని చెప్పారు. అదేవిధంగా కలరా వ్యాపించిన వారిలో ఇప్పటి వరకు 2 వృద్ధులు మరణించినట్లు చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డీకే శర్మ చెప్పారు. 2 రోజుల కిందట జ్వరం కిందట బాలిక చనిపోయినట్లు చెప్పారు. నగరపాలక సంస్థ కలుషిత నీటిని మూసివేసిందని, ఇతర మార్గాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తుందని తెలిపారు. కలరా సోకిన ప్రాంతంలో సర్వే చేయడంతో శాంపిల్స్ సేకరించినట్లు చెప్పారు. ఆ ప్రాంత ప్రజలకు క్లోరిన్ మాత్రలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని ప్రజలకు సూచించారు. ఏపీ ఒడిషా పర్యటనలు ముగించుకొని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ కువైట్ ప్రమాదంపై అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాద తీవ్రతను ప్రధానికి డిజిటల్ స్క్రీన్ల ద్వారా వివరించారు అధికారులు. కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 49 మంది మృతి చెందగా 40 మంది భారతీయులు సజీవ దహనమయ్యారు. అలాగే మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని తెలిసింది. ప్రమాదంపై ప్రధాని మోదీ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కుటుంబాలకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. 10 అంతస్తుల బిల్డింగ్ లో వంటగది నుంచి తొలుత మంటలు ఎగిసిపడ్డాయి. అనంతరం మంటలు బిల్డింగ్ అంతా వ్యాపించాయి. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు చాలా మంది 5వ అంతస్తు నుంచి దూకేయడంతో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 49 మంది చనిపోగా ఇంకా 40 మంది ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. G7 అత్యాధునిక ఆర్థిక వ్యవస్థల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం G7 సదస్సుకు ఆతిథ్యమిస్తున్న ఇటలీకి గురువారం ప్రధాని మోదీ బయలుదేరనున్నారు. 3వసారి ప్రధానిగా పగ్గాలు స్వీకరించాక మోదీ మొట్టమొదటి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇటలీలోని అపోలియో ప్రాంతంలోని విలాసవంత బోర్గో ఇగ్నాచియా రిసార్ట్లో G7 శిఖరాగ్ర సదస్సు జూన్ 13వ తేదీ నుంచి 15వ తేదీ దాకా జరగనుంది. ఉక్రెయిన్ యుద్ధంతో పాటు ఇజ్రాయెల్ దాడులతో శిథిలమవుతున్న గాజా స్ట్రిప్ను ఆదుకునేందుకు, యుద్ధాలను ఆపేందుకు అధినేతలు సమాలోచనలు జరపనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మేక్రాన్, జపాన్ ప్రధాని ఫుమియో కిదిషా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలానీ తదితర అగ్రనేతలు ఈ భేటీకి రానున్నారు. అదేవిధంగా రష్యా భీకర దాడులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సైతం ఒక సెషన్లో పాల్గొని రష్యాపై విమర్శల వర్షం కురిపించనున్నారు. మోదీ విదేశీ పర్యటన వివరాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా వెల్లడించారు. చర్చలు, సంప్రదింపుల ప్రక్రియ ద్వారా ఉక్రెయిన్, హమాస్, ఇజ్రాయెల్ యుద్ధాలకు ముగింపు పలికేందుకు భారత్ ఎప్పటిలాగే సదా సిద్ధంగా ఉంది అని క్వాత్రా చెప్పారు. స్విట్జర్లాండ్లో జరగబోయే శాంతి సదస్సులోనూ భారత్ ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. అయితే భారత్ తరపున ఎవరు హాజరవుతారని వివరాలను ఆయన వెల్లడించలేదు. ఇటలీలో మోదీ గురువారం పర్యటన మొదలు కానున్న ఒక్కరోజు ముందే అక్కడి గాంధీజీ ప్రతిమ వద్ద ఖలిస్తానీ మద్దతుదారులు వేర్పాటువాద రాతలు రాశారు. కెనడాలో హత్యకు గురైన ఖలిస్తానీ వేర్పాటువాది హరిదీప్ సింగ్ నిజ్జర్ అనుకూల నినాదాలను ప్రతిమ పీఠం వద్ద నలుపు రంగుతో రాశారు. ప్రతిమను ఆవిష్కరించిన కొద్దిసేపటికే వేర్పాటువాదులు ఈ చర్యకు తెగబడ్డారు. వేర్పాటువాదుల దుశ్చర్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. తగిన చర్యలు తీసుకోవాలని ఇటలీ అధికారులకు సూచించామని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా చెప్పారు. వెంటనే స్థానిక యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకొని ఖలిస్తానీ రాతలను తుడిచేసింది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం వారిలోనూ వారి కుటుంబ సభ్యుల్లోనూ ఒక రకమైన ఉద్వేగం, ఉత్సాహాన్ని నింపింది. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ప్రమాణ స్వీకార సమయంలో వారి కుటుంబ సభ్యులు సంతోషంగా కనిపించారు. కొత్త మంత్రులు, వారి కుటుంబ సభ్యుల్లోనూ ఉద్విగ్నత కనిపించింది. ఏపీ క్యాబినెట్లో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు సభ చప్పట్లతో మారుమోగింది. వైసీపీ పాలనలో పవన్ ఎన్నో వేధింపులు, విమర్శలను ఎదుర్కొన్నారు. వాటిపై ధైర్యంగా పోరాడారు.
ప్రస్తుత అఖండ విజయం ఆయనలోనూ ఆయన కుటుంబంలోనూ ఉద్విగ్నతను నింపింది. భార్య పిల్లలతో సహా ఆయన కుటుంబ సభ్యులంతా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. సోదరులు చిరంజీవి, నాగబాబు సతీ సమేతంగా వచ్చారు. రామ్ చరణ్, సాయిధరం తేజ్ ఇతర కుటుంబ సభ్యులు ఒకే వాహనంలో వేదిక వద్దకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా అన్న చిరంజీవి మురిపెంగా చూశారు. పవన్ భార్య ఆనా తన సెల్ ఫోన్లో వీడియో తీస్తూ ఆనందంగా కనిపించారు. అనంతరం ప్రధాని మోదీ, గవర్నర్ చంద్రబాబులకు నమస్కరించి అదే వేదికపై కుడివైపున ఆసీనులైన ప్రముఖుల వైపు పవన్ వెళ్లారు. వారందరినీ నమస్కరించి అన్న చిరంజీవి కాళ్లకు మొక్కబోగా తొలుత వారించారు. అప్పటికీ నమస్కరించగా చిరంజీవి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. వారిద్దరూ సంతోషంగా మాట్లాడుతూ కనిపించారు. అనంతరం లోకేష్ ను ప్రమాణ స్వీకారానికి పిలిచేసరికి ఆయన భార్య బ్రాహ్మణి చప్పట్లు కొడుతూ పక్కనే ఉన్న కుమారుడు దేవాంశ్ ను వేదిక వైపు చూడాలని సూచించారు. లోకేష్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఇద్దరూ చప్పట్లు కొట్టారు. లోకేష్ ప్రధాని కాళ్లకు నమస్కరించేందుకు ప్రయత్నించారు. ప్రధాని వారించి చేతులు పట్టుకొని మాట్లాడారు. తండ్రికి లోకేష్ పాదాభివందనం చేశారు. గవర్నర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుల పాదాలకు నమస్కరించారు. అమిత్ షా కాళ్లకు నమస్కరించబోగా వారించి చేతులు పట్టుకొని అభినందించారు. కొత్త మంత్రులు ప్రమాణం చేసిన తర్వాత చాలా మంది తొలుత చంద్రబాబుకు నమస్కరించేందుకు ప్రయత్నించగా ఆయన వారిని వారించి ప్రధాని మోదీ వైపు చూపించారు. చాలా మంది మోదీ కాళ్లకు నమస్కరించేందుకు ప్రయత్నించగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చాలా మంది హాజరయ్యారు. అందరిలోనూ ఉద్విగ్నత కనిపించింది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, ఆమె సోదరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి మాట్లాడుకుంటూ ఒకేసారి వేదిక వైపు వచ్చారు. పురంధరేశ్వరి తనకు కేటాయించిన స్థానం వైపు వెళుతూ భువనేశ్వరి భుజం తట్టి ఏదో మాట్లాడుతూ కనిపించారు. భువనేశ్వరి తన సోదరికి సమాధానం చెప్పి తన సీటు వైపు వెళ్లారు. కాసేపటికే బాలకృష్ణ తన సోదరి భువనేశ్వరి కూర్చున్న చోటుకు వచ్చి తలపై చేయి వేసి ఆశీర్వదించారు. నుదిటిపై ప్రేమగా ముద్దు పెట్టుకున్నారు. బాలకృష్ణ అతిథులందరినీ స్వయంగా స్వాగతించారు. అగ్రనటులు రజనీకాంత్ దంపతులు చిరంజీవులకు ఎదురు వెళ్లి బాలకృష్ణ ఆహ్వానించారు. కేంద్ర మంత్రి అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడులు పక్కపక్కనే కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు. వారి వద్ద కేంద్ర మంత్రులు నడ్డా, నితిన్ గడ్కరీ ఆసీనులయ్యారు. సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ సైతం ప్రముఖులందరితో మాట్లాడుతూ పరస్పరం నమస్కరిస్తూ కనిపించారు. టీ20 వరల్డ్ కప్ వేటలో భారత్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి సూపర్ 8లోకి అడుగుపెట్టింది. గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో యుఎస్ఏపై ఘన విజయం సాధించింది. హర్షదీప్ 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన యుఎస్ఏ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. యుఎస్ఏ బ్యాటర్లు నితీష్ కుమార్ 27, స్టీవెన్ టేలర్ 24 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. పరుగులు చేయకుండా హర్షదీప్ సింగ్ యుఎస్ఏ బ్యాటర్ల నడ్డి విరిచాడు. ఈ మ్యాచ్లో ఎక్కువ వికెట్లు చేసిన హర్షదీప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా లభించింది. అనంతరం భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 111 పరుగులు చేసి గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ 50 నాటౌట్, శివం దుబే 31 నాటౌట్. 4వ వికెట్కు 65 బంతుల్లో అభేద్యంగా 67 పరుగులు జోడించారు. గత 2 మ్యాచ్లలో 1-4 పరుగులు చేసిన కోహ్లీ ఈసారి తొలి బంతుకే వెనుదిరిగి టీ20 వరల్డ్ కప్లో తొలిసారి డకౌట్ నమోదు చేశాడు. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్లో శనివారం లాడర్ హిల్లో కెనడాతో తలబడనుంది. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.